హాయ్ ఫ్రెండ్స్, మన ముందుకు వచ్చింది న్యూ టాటా ఆల్ట్రోజ్ వెహికల్ 1.2 పెట్రోల్ హై సిఎన్జి. ఈ వేరియంట్ వచ్చేసి ఆల్ట్రోజ్ ఎక్స్ఎం ప్లస్ ఎస్ సిఎన్జిలో సన్ రూఫ్ మిడ్ వేరియంట్ వెహికల్స్. ఇది ఇందులో చూస్తే మనకు వెహికల్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మనం. దీంట్లో మనకు రిమోట్ కీ ఇస్తాడు. రిమోట్ కీ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. రిమోట్ కీ అవైలబుల్ ఇస్తాడు ఇందులో. ఇందులో అవుట్లుకింగ్ ఫీచర్స్ చూస్తే కనుక మనకు ఫ్రంట్లో వీల్ క్యాప్ ఇస్తాడు, ఫ్యాబ్రిక్. ఇది ఎక్స్ఎం వేరియంట్ నుంచి ఎక్స్ఎం వేరియంట్ నుంచి R16 టైర్ మనకు ఇందులో అవైలబుల్ ఇస్తాడు దీంట్లో. అండ్ దీంట్లో ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అవైలబుల్ ఉంటాయి. వెహికల్ చూడొచ్చు. టోటల్ లుకింగ్ మీకు చాలా స్పోర్ట్స్ లుక్ వేరియంట్ ఉంటుంది ఇందులో వెహికల్. కానీ మనకు ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ పైన కానీ మీరు చూస్తే కనుక షార్ప్ యాంటీనా ఈ మిడ్ వేరియంట్ నుంచి మనకు అవైలబుల్ ఉంది. అండ్ ఈ లుక్లో చూద్దాం. సిఎన్జి వెహికల్ కనుక అయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ సిఎన్జి ఆప్షన్ ఇస్తాడు. దీంట్లో మనకు బెటర్ ఏంటంటే ట్విన్ సిలిండర్స్. చాలా వెహికల్ మటుకైతే మనకు అదర్ బ్రాండ్ వెహికల్లో అయితే మనకు సింగిల్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో లగేజ్ పెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఇప్పుడు మనకు టాటాలో అయితే మనకు డ్యూయల్ సిలిండర్ రావడం వల్ల మనకు ఎక్కువ బూట్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మనకు బ్యాక్ సైడు లగేజ్ స్పేసు అండ్ విత్ సిఎన్జి అవైలబుల్ ఉన్నా కానీ మనకు ఇక్కడ లగేజ్ స్పేస్ పెట్టుకోవడానికి మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది దీంట్లో లగేజ్. ఇక్కడ చూస్తే కనుక ట్విన్ సిలిండర్ టూ సిలిండర్స్, మినీ సిలిండర్స్ 2 మనకు ఇందులో ఇస్తాడు. మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీకు ఇక్కడ చూడొచ్చు 2 సిలిండర్స్. ఎందుకంటే డిక్కీ మ్యాట్ కింద మనకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఇన్ని స్పెషాలిటీలు ఓన్లీ ఎక్స్ఎం ప్లసెస్లో కానీ స్టార్టింగ్ వేరియంట్ నుంచే మీకు టాటా వాళ్ళు అందియడం జరుగుతుంది. ఈ వేరియంట్కి వచ్చేసి మనకు స్పెషల్ ఏంటంటే ఆల్ట్రోజ్ వెహికల్లో 90 degrees డోర్ ఓపెన్ ఉండడం జరుగుతుంది. మీకు చాలా స్పేసియస్గా లెగ్ రూమ్ కింద మనకు మిడిల్లో చాలా స్పేసియస్ ఉంటుంది. మినిమం 3 మెంబర్స్ ఫ్రీగా ఇందులో కూర్చోవచ్చు, 3 to 4 మెంబర్స్. అండ్ ఇంటీరియర్ లుకింగ్ విత్ సన్ రూఫ్ ఇక్కడ అవైలబుల్ ఉంది మనకు ఈ వేరియంట్లో. అండ్ ఈ ఆల్ట్రోజ్ ఎక్స్ఎం ప్లస్ ఎస్ వేరియంట్లో మీకు ఒకసారి మళ్ళీ ఫీచర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలవడం కోసం. మళ్ళీ మనకు స్టార్టింగ్ నుంచి తీసుకుంటే మనకు 4 పవర్ విండోస్ మనకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. 4 పవర్ విండోస్ ఇక్కడ 4 పవర్ విండోస్ మనకు ఇందులో అవైలబుల్ ఉంటాయి. అండ్ మనకు స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్ ఉంటుంది. దీంట్లోనే మనకు వాయిస్ కమాండ్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ కాల్ కట్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో ఉంటుంది. అండ్ వాల్యూస్ పెట్టుకోవడం, తగ్గించడం, వాల్యూస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ దీంట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ చేంజ్ చేసుకోవడం, బ్లూటూత్ కనెక్టివిటీ దీంట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా ఈ వేరియంట్లో బ్యాక్ కెమెరా అయినా మనకు అవైలబుల్ ఉండదు. అదే ఎక్స్టీ వేరియంట్లో అయితే మీకు నెక్స్ట్ వేరియంట్లో మీకు అవైలబుల్ ఉంటుంది బ్యాక్ కెమెరా. దీంట్లో మీకు బ్యాక్ కెమెరా లేకున్నా కానీ మీకు ఇందులో ఇట్లా బబుల్స్ గ్రీన్, ఎల్లో, రెడ్ డిస్టెన్స్ని బట్టి మీకు ఇందులో బబుల్స్ డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది. బ్యాక్ కెమెరా లేకున్నా కానీ మీకు క్లియర్గా మీకు వ్యూ అనేది దాంట్లో మీకు డిస్టెన్స్ సంబంధించి మీకు కలర్స్ కింద మీకు దీంట్లో చూడొచ్చు. అండ్ దీంట్లో మనకు ఇంకా రెయిన్ సెన్సింగ్ వైపర్, ఇక్కడ రెయిన్ సెన్సింగ్ మీకు దీంట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ సన్ రూఫ్ ఆప్షను మనకు అవైలబుల్ ఉంటుంది. ఆప్షన్ ఇందులో ఇక్కడ సన్ రూఫ్ క్లోజ్ ఓపెన్.
ఇక్కడ సన్ రూఫ్ ఆప్షన్ మనకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. అండ్ మనకు అంటే రెగ్యులర్గా మనం వాడే ఫీచర్స్ అన్నీ మీకు రెగ్యులర్గా అంటే 4 పవర్ విండోస్ కానీ అండ్ ఆడియో సిస్టమ్ కానీ టచ్ స్క్రీన్ కానీ స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ అండ్ రిమోట్ కీ మీకు ఇక్కడ ఈ రెగ్యులర్గా వాడే ఫీచర్స్ అన్నీ మీకు ఈ వేరియంట్లో ఆల్ట్రోజ్ XM+S వేరియంట్లో మీకు అన్ని ఫీచర్స్ మనకు ఈ వేరియంట్లో మనకు అవైలబుల్ ఉంటాయి. గాయ్స్ మీరు కనుక మనకు తక్కువ బడ్జెట్లో అండ్ సిఎన్జి వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మనకు ఫ్యామిలీ పరంగా మనకు వెనక లగేజ్ కానీ అండ్ వెనక లెగ్ రూమ్ స్పేసెస్ కానీ చాలా ఫ్రీగా ఉంటుంది ఈ ఆల్ట్రోజ్ వెహికల్లో. ఎక్కువ మైలేజ్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళకు ఫ్యామిలీ వైజ్గా ఈ ఆల్ట్రోజ్ వెహికల్ బెస్ట్ చాయిస్ యువర్ ఆప్షన్. ఒకసారి అవుట్లుక్ మనం చూద్దాం. మళ్ళీ అవుట్లుక్లో వస్తే మనకు టోటల్ వెహికల్ చూస్తే చాలా స్పోర్ట్స్ లుకింగ్లో మనకు స్టైలిష్లో కానీ మనకు చాలా బాగుంటుంది వెహికల్. ఇంకా మీకు రెడ్లో ఇలాగైనా మనకు కలర్స్ అదర్వైజ్ కలర్స్ ఉంటాయి. వైట్ కలరు, రెడ్ కలరు, గ్రే కలరు అండ్ గోల్డ్ కలర్, ఇలా మనకు అదర్వైజ్ కలర్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. చాలా ఫ్రంట్ నుంచి చూస్తే కనుక చాలా లుకింగ్ ఇలా చూడొచ్చు మనం. ఇలా టోటల్ మీకు వెహికల్స్ స్టైలిష్లో కానీ డిజైనింగ్లో కానీ చాలా బాగుంటుంది. ఓకే గాయ్స్.